ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞ ఉన్న వారందరిలో కూడా సృజనాత్మక క్రియేటివిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సృజనాత్మకత ఉన్నటువంటి వారిలో తప్పనిసరిగా ఎంతో కొంత ప్రజ్ఞ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానం కానీ, నైపుణ్యాలు కానీ, సామర్థ్యాలు కానీ ఇవేవి కూడా ప్రజ్ఞ కిందికి రావు. జ్ఞానం, నాలెడ్జ్, నైపుణ్యాలు, స్కిల్స్, అదేవిధంగా సామర్థ్యాలు, వీని టాలెంట్స్ లేదా ఎబిలిటీస్ అంటాం, ఇవేవి కూడా ప్రజ్ఞ కిందికి రావు. కానీ ప్రజ్ఞకు చేరుకోవటానికి అంటే మనం వివిధ అంశాల్లో మెరుగ్గా రాణించడానికి ఇవి మార్గాలుగా ఉపయోగపడతాయి. కానీ వీటినే మనం ప్రజ్ఞ అనలేము. ఒక వ్యక్తిలో ఉన్న జ్ఞానాన్ని కానీ, ఒక వ్యక్తిలో ఉన్న నైపుణ్యాలు కానీ, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాలు కానీ మనం ప్రజ్ఞ అనలేము. ఎందుకనలేము అంటే ప్రజ్ఞ అనేది వ్యక్తిలో ఉండేటువంటి సహజమైన అంతర్గత శక్తి. ఇట్లా ఇవన్నీ కూడా మనకు ప్రజ్ఞా లక్షణాలుగా చెప్తాం. మరి ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో ప్రజ్ఞా లక్షణం కానిది ఏది? ఈ క్రింది వానిలో ప్రజ్ఞా లక్షణం, లాస్ట్ టైం బిట్ ఇచ్చాడు ఇది. ఈ క్రింది వానిలో ప్రజ్ఞా లక్షణం కానిది ఏ పరిసరాల ప్రభావం ఉంటుంది, ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్, ప్రజ్ఞకు లింగ భేదాలు ఉండవు. నెక్స్ట్ డి, నూతన పరిస్థితుల్ని సర్దుబాటు చేసుకునే సామర్థ్యం. ఇది ఇట్లా మనకు ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించి ఎగ్జామ్లు ఈ ప్రశ్న గతంలో అడగటం జరిగింది. ఈ క్రింది వానిలో ప్రజ్ఞా లక్షణం కానిది ఏంటంటే ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయంటే ఉంటాయి, తప్పనిసరిగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ప్రజ్ఞలో లింగ భేదాలు ఉండవు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రజ్ఞావంతులు ఉండే అవకాశం ఉంటుంది. ప్రజ్ఞ ఉన్నవాళ్ళు నూతన పరిస్థితులను తొందరగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పరిసరాల ప్రభావం ఉంటుందన్నాం, కానీ వాస్తవంగా ఏంటంటే ప్రజ్ఞను పరిసరాలు ప్రభావితం చేయదు. ఎందుకు అంటే ప్రజ్ఞ అనేది అనువంశికంగా సంక్రమించటం జరుగుతుంది. ఇది మనకు ప్రజ్ఞ లక్షణాలు అని చెప్తున్నాం. నెక్స్ట్, ప్రజ్ఞ రకాలు. ప్రజ్ఞ అనేది 3 రకాలుగా ఉంటుందని, 3 రకాలైన ప్రజ్ఞ ఉంటుందని థారండైక్ ప్రతిపాదించడం జరిగింది. థారండైక్ ప్రజ్ఞ అనేది 3 రకాలుగా ఉంటుందని చెప్పాడు. మరి ఏంటి ఆ 3 రకాలు అంటే, ఒకటి అమూర్త ప్రజ్ఞ, రెండోది యాంత్రిక ప్రజ్ఞ, మూడోది సాంఘిక ప్రజ్ఞ. ఒకటి అమూర్త ప్రజ్ఞ, రెండోది యాంత్రిక ప్రజ్ఞ, మూడోది సాంఘిక ప్రజ్ఞ. ఇట్లా ప్రజ్ఞ అనేది 3 రకాలుగా ఉంటుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనం థారండైక్ అని చెప్తున్నాం. మరి దీంట్లో అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటంటే అమూర్తంగా ఉండేటువంటి విషయాలకు సంబంధించి, ఉదాహరణకి మంచి కథలు రాయటం కానీ, అదేవిధంగా మంచి కథలు కావచ్చు, కవిత్వం కావచ్చు, లేదా అమూర్తంగా ఉన్నటువంటి విషయాలు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు అన్నీ కూడా ఏంటంటే ప్రాగుక్తీకరణ ద్వారాగా సిద్ధాంతాలు రూపొందించడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మనకు అమూర్తంగా ఉంటాయి. తర్వాత వాటిని సిద్ధాంత రూపంలో తెచ్చిన తర్వాత వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారిలో ఉండేటువంటి ప్రజ్ఞ ఏంటి అంటే అమూర్త ప్రజ్ఞ అని చెప్తాము. కవులు, అదేవిధంగా సినిమా రచయితలు, తర్వాత శాస్త్రవేత్తలు, వీళ్ళందరిలో కూడా మనకు ఈ అమూర్తమైనటువంటి ప్రజ్ఞ అనేది కనిపిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ యాంత్రిక ప్రజ్ఞ ఏంటంటే కొంతమంది యంత్రాలకు సంబంధించినటువంటి సామర్థ్యం అధికంగా కలగటం జరుగుతుంది. అంటే వాళ్ళు ఉదాహరణకి మనం ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళాము, అతనికి చదువు రాకపోయినా సరే, అంటే ప్రజ్ఞకు చదువుకి ఏం సంబంధం లేదు, నిరక్షరాస్యుల్లో కూడా ప్రజ్ఞ అనేది ఉంటుంది. మనం తర్వాత దాని గురించి చూద్దాం. మరి ఆ మెకానిక్కి చదువు వచ్చినా రాకపోయినా బండి స్టార్ట్ చేసి దాని ప్రాబ్లం ఏంటనేది ఈజీగా చెప్పగలిగే మెకానిక్లు ఉన్నారు. కాబట్టి అలాంటి వారిలో ఏ ప్రజ్ఞ ఉంటుంది అంటే యాంత్రిక ప్రజ్ఞ ఉంటుందని చెప్తున్నాం. ఉదాహరణకి ఆర్కిటెక్చర్స్ కానీ ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళలో ఉండేటువంటి ప్రజ్ఞ ఏది అంటే సాంఘిక ప్రజ్ఞ అని చెప్తున్నాం. నెక్స్ట్ సాంఘిక ప్రజ్ఞ. ఈ సాంఘిక ప్రజ్ఞ ఏంటంటే సామాజిక సంబంధాలను పెంపొందించుకోవటంలో కొంతమంది మంచి సామర్థ్యం ఉంటుంది. సమాజాన్ని తమ మాటల చేత ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. సమాజంలో మంచి సంబంధాలు ఉంటాయి, సమాజం మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లేదా కొంతమంది గొప్ప గొప్ప నాయకులు, ఉదాహరణకి స్వాతంత్ర సంగ్రామంలో పాటుపడినటువంటి నాయకులు కావచ్చు. ఇలాంటి వాళ్ళందరిలో కూడా సాంఘిక ప్రజ్ఞ అనేది అధికంగా ఉంటుంది. ఇట్లా ప్రజ్ఞ 3 రకాలు, ఒకటి అమూర్త ప్రజ్ఞ, 2 యాంత్రిక ప్రజ్ఞ, 3వది సాంఘిక ప్రజ్ఞ. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేయలేనటువంటి ప్రజ్ఞ ఏది అంటే సాంఘిక ప్రజ్ఞ. ఇది ఎగ్జామ్లో వచ్చి అడిగినటువంటి ప్రశ్న. ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేయలేని ప్రజ్ఞ అంటే ఆన్సర్ ఏంటి అంటే సాంఘిక ప్రజ్ఞ. అంటే సాంఘిక ప్రజ్ఞను అంచనా వేయటం అనేది కష్టము. ఉదాహరణకు అమూర్త ప్రజ్ఞ కానీ యాంత్రిక ప్రజ్ఞ కానీ మనం వివిధ రకాల ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగించి మనం అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ సాంఘిక ప్రజ్ఞను అంచనా వేయటం జరగదు. నెక్స్ట్ వైయక్తిక భేదాలకు అనుగుణంలో మనం ప్రధానమైనటువంటి అంశం ప్రజ్ఞ అని చెప్పాము. మరి ఈ ప్రజ్ఞకు సంబంధించినటువంటిది అనేక మంది శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు చేసి కొన్ని ప్రజ్ఞా సిద్ధాంతాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజ్ఞా సిద్ధాంతాలు అంటే ప్రజ్ఞకు సంబంధించి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతాలే ప్రజ్ఞా సిద్ధాంతాలు అని చెప్తున్నాం. అంటే వీళ్ళు ప్రజ్ఞకు కారణమైనటువంటి కారకాలు ఏంటి అనే దాని గురించి వీళ్ళు పరిశోధించారు. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఒకటి ఏకకారక సిద్ధాంతం, యూనిఫ్యాక్టర్ థియరీ అంటాం. యూనిఫ్యాక్టర్ థియరీ లేదా ఏకకారక సిద్ధాంతం. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ బినే. దీన్ని బలపరిచినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఓకే ఇది చాలా మంచి విషయము అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే విలియం స్టెర్న్, తర్వాత ఎబ్బింగాస్, ఈ ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే. దీన్ని బలపరిచినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే విలియం స్టెర్న్ మరియు ఎబ్బింగ్హౌస్. అయితే ఆల్ఫ్రెడ్ బినే ఏం చెప్పాడు అంటే ఏకకారక సిద్ధాంతంలో ప్రజ్ఞ అనేది ఒకే కారకం అన్నాడు. ప్రజ్ఞ అనేది ఒకే కారకం. ఈ ఒకే కారకమే అంటే ఒక కారకమే ప్రజ్ఞ నిర్ణయిస్తుంది. అయితే ఇతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక విషయంలో అది సైన్స్ కావచ్చు లేదా సోషల్ కావచ్చు ఇతర సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఒక దాంట్లో ప్రజ్ఞ ఉంటే మిగతా దేంట్లోనైనా కూడా ప్రజ్ఞ ఉంటుంది. ఉదాహరణకు మ్యాథ్స్, సోషల్. ఉదాహరణకి ఇక్కడ సైన్స్లో ప్రజ్ఞ ఉంది ఇతనికి. ఈ సైన్స్లో ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తికి మ్యాథ్స్లో, సోషల్లో, తర్వాత క్రికెట్, వాలీబాల్. మరి అన్నిట్లో ఉంటుందా ప్రతిభ అంటే ఉండదు. అందుకనే ఈ శాస్త్రవేత్తలు చాలామంది దీన్ని తిరస్కరించడం జరిగింది. ఒక అంశంలో ప్రజ్ఞ ఉన్నంత మాత్రాల మిగతా అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం. టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడతాడు, గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం. తీసుకొచ్చి వాలీబాల్, కబడ్డీ ఆడమంటే ఆడగలుగుతాడా? కాబట్టి ఈ ఏకకారక సిద్ధాంతం
తప్పు అని చాలామంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇట్లా ఇతను చెప్పిన థియరీ ప్రకారం ఏంటంటే ఒక అంశంలో ప్రతిభ ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రతిభ ఉంటుంది అనేటువంటి సిద్ధాంతం ఏది అంటే ఏకకారక సిద్ధాంతం. దీన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. దీన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారంటే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటాం. ట్రెడిషనల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటారు సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం. ఇట్లా ఏకారక సిద్ధాంతం రూపొందించిన ఆల్ఫ్రెడ్ బినే. ఈ ఎగ్జామ్లో ప్రశ్న ఏ విధంగా ఇచ్చాడంటే సుమా అనేటువంటి విద్యార్థిని సైన్స్లో బాగా చదవగలుగుతుంది, అదేవిధంగా సైన్స్లో బాగా చదవగలుగుతుంది కాబట్టి మిగతా అన్ని సబ్జెక్టులో కూడా బాగా చదవగలదు అనే దానిని బలపరిచే సిద్ధాంతం ఏది అంటే ఏకకారక సిద్ధాంతం. కానీ దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దీన్నే మనం సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటాం. నెక్స్ట్ రెండోది ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతం. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే చార్లెస్ స్పియర్మన్. చార్లెస్ స్పియర్మన్ అనేటువంటి ఒక మనోవిజ్ఞానవేత్త ఈ ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. ఇతను రచించిన గ్రంథం ఏంటంటే ఎబిలిటీస్ ఆఫ్ ఏ మ్యాన్. ఎబిలిటీస్ ఆఫ్ ఏ మ్యాన్ అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరు అంటే చార్లెస్ స్పియర్మన్. మరి ఇతను ప్రజ్ఞ అనేది ఇక్కడ యూనిఫాక్టర్ థియరీలో ఏమన్నాడు ఒకే కారకము అన్నాడు. కానీ ఇక్కడ స్పియర్మన్ ఏమంటున్నాడంటే ప్రజ్ఞ అనేది ఒకటి కాదు 2 కారకాలని చెప్తున్నాడు. ప్రజ్ఞ ప్రభావితం చేసేది 2 కారకాలు. ఒకటి దాని పేరు ఏమంటాడంటే సాధారణ కారకం అంటాడు, సాధారణ కారకం. రెండోది ప్రత్యేక కారకం. ఈ సాధారణ కారకాన్ని జనరల్ ఫ్యాక్టర్, దీన్నే జీ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. జీ మీన్స్ జనరల్ ఫ్యాక్టర్ లేదా సాధారణ కారకం. ఈ ప్రత్యేక కారకం ఏంటంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటారు. ఈ స్పెసిఫిక్ మీన్స్ ఎస్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. ఫ్యాక్టర్ మీన్స్ కారకం అని అర్థం. ఇట్లా ప్రజ్ఞను ప్రభావితం చేసే కారకాలు ఎన్ని అంటే 2. ఒకటి జీ ఫ్యాక్టర్ లేదా సాధారణ కారకం, రెండోది ప్రత్యేక కారకం లేదా ఎస్ ఫ్యాక్టర్ అని చెప్తాం. మరి జీ ఫ్యాక్టర్ లక్షణాలు ఏంటి అంటే వీటికి ఇతని లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. సాధారణ కారకం ఎలా ఉంటుంది, అదేవిధంగా ప్రత్యేక కారకం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా వివరించడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే సాధారణ కారకం అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది, కానీ ప్రత్యేక కారకం అనేది ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల్లో ఉంటుంది. ఉదాహరణ క్రికెట్లో అందరూ షాట్స్ బాగా ఆడతారు, అందరూ ఆడేది జనరల్ ఫ్యాక్టర్. కానీ ధోని మాత్రమే హెలికాప్టర్ షాట్ కొడతాడు, అది స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని చెప్తున్నాం. అదేవిధంగా కొంతమంది సంగీతంలో కూడా మనం చూస్తాం, అందరూ మంచిగా సంగీతాన్ని, కానీ ఇళయరాజా ప్రత్యేకంగా అనిపిస్తాడు. అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్. ఇట్లా ఎవరైతే ప్రత్యేకంగా ఉంటుందో వాళ్ళ మ్యూజిక్, వాళ్ళని అక్కడ మనం స్పెసిఫిక్ ఫ్యాక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ప్రతి విషయంలో మనం ఏ రంగం తీసుకున్నా కూడా ఏంటంటే అందరు కొంతమంది జీ ఫ్యాక్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎస్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. జీ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే అందరిలో కామన్గా అంత ఇంత ఉండేటువంటి సామర్థ్యం. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ వ్యక్తిలో మాత్రం. ఉదాహరణకి సత్యం అహింస అంటే మనం అందరూ సత్యంగా ఉంటారు, ఎంతో కొంత అహింస కలిగి ఉంటారు. కానీ మనం చెప్పాల్సి వస్తే స్పెసిఫిక్గా ఎవరి గురించి చెప్తాం అంటే మహాత్మా గాంధీ గురించి చెప్తాం, అది స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని చెప్తాను. ఇట్లా ఈ సాధారణ కారకం యొక్క లక్షణాలు ఏంటి అంటే సాధారణ కారకం అనేది అనువంశికంగా సంక్రమిస్తుంది, అనువంశికంగా వస్తుంది. రెండోది దీన్ని పరిసరాలు ప్రభావితం చేయలేవు, పరిసరాలు ప్రభావితం చేయలేవు. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభ్యసనం వలన మెరుగుపడద్దు, అభ్యసనం వలన మెరుగుపడదు. అంటే బాగా చదివితే ఇక్కడే దీంట్లో మెరుగ్గా అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది అనువంశికంగా వస్తుంది, పరిసరాలు ప్రభావితం చేయలేవు.
అదేవిధంగా అభ్యసనం వల్ల ఈ సాధారణ కారకం మెరుగుపడేటువంటి అవకాశం కూడా కనిపించదు. నెక్స్ట్ ప్రత్యేక కారకం యొక్క లక్షణాలు మనం పరిశీలించినప్పుడు ప్రత్యేక కారకం అనేది ఆనువంశికంగా సంక్రమించదు. రెండోది పరిసరాలు ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా అభ్యసనం వల్ల బాగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. దేనికి ఉంటుంది అంటే ప్రత్యేక కారకానికి ఉంటుంది. ఉదాహరణకు మనకు దేంట్లోనైనా సామర్థ్యం ఉంటే అది శిక్షణ వలన లేదా అభ్యసనం వలన బాగా ఇంకా మెరుగ్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్ అంటే పుట్టుకతోనే టీచర్ లక్షణాలు ఉంటాయి, కానీ ఇంకా శిక్షణ తీసుకుంటే ఇంకా ఉన్నతంగా లేదా బెస్ట్ టీచర్గా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యసనం వల్ల ప్రత్యేక కారకాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా ప్రత్యేక కారకాన్ని ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా ఈ అనువంశికంగా ప్రత్యేక కారకం అనేది రావటం జరగదు. నెక్స్ట్ సాధారణ కారకాన్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. సాధారణ కారకాన్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. ప్రత్యేక కారకాన్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేయలేం. ఏం చేయవచ్చు అంటే ప్రత్యేక కారకాన్ని ఉపయోగించేటువంటి పరీక్షల ద్వారా సాధారణ కారకాన్ని మాపనం చేయవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, సాధారణ కారకాన్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు, కానీ ప్రత్యేక కారకాన్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేయలేము. కానీ ప్రత్యేక కారకానికి ఉపయోగించేటువంటి పరీక్షలు దేనిని మాపనం చేస్తాయి అంటే సాధారణ కారకాన్ని మాపనం చేస్తూ ఉంటాయి. ఇట్లా ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే చార్లెస్ స్పియర్మన్. చార్లెస్ స్పియర్మన్ రచించిన గ్రంథం ఏది? ఎబిలిటీస్ ఆఫ్ ఏ మ్యాన్. ద్వికారక సిద్ధాంతంలో చార్లెస్ స్పియర్మన్ ఎన్ని కారకాలు చెప్పాడు అంటే 2. ఒకటి సాధారణ కారకం, రెండోది ప్రత్యేక కారకం. నెక్స్ట్ మూడో సిద్ధాంతం ఏంటి అంటే బహుకారక సిద్ధాంతం. మల్టీ ఫ్యాక్టర్ థియరీ అంటాం. ఏంటి బహుకారక సిద్ధాంతం ఏంటి అంటే దీన్ని రూపొందించింది థారండైక్ ఈ బహుకారక సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. ప్రజ్ఞ అంటే ఇందాక 1 తర్వాత ద్వికారక సిద్ధాంతం 2 అన్నాం. ఇతనేమంటే 1, 2 కాదు, అనేక కారకాలు ప్రజ్ఞను ప్రభావితం చేస్తాయని చెప్తాడు. ఈ బహుకారక సిద్ధాంతంలో అనేక కారకాలు ప్రజ్ఞను ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని చెప్తాడు. ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని చెప్పింది ఎవరు అంటే థారండైక్. ఏంటి మరి 4 ఏంటి అంటే LRSA. ఎల్ అంటే ఏంటంటే లెవెల్ అని అర్థం. దీన్నే మనం తెలుగులో స్థాయి. నెక్స్ట్ ఆర్ అంటే రేంజ్, వ్యాప్తి. ఎస్ అంటే స్పీడ్, నిష్పాదన వేగము. ఎల్ అంటే లెవెల్ స్థాయి, ఆర్ అంటే రేంజ్ వ్యాప్తి, ఎస్ అంటే స్పీడ్ నిష్పాదన వేగము, ఏ అంటే ఇక్కడ అంచనాకు సంబంధించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్ లేదా స్థాయి అంటే ఏంటంటే ఒక 5వ తరగతి చదివేటువంటి విద్యార్థి 5వ తరగతికి సంబంధించినటువంటి అన్ని అంశాలను అతను చేయగలిగితే అతని యొక్క స్థాయి ఏంటి అంటే
మనం యావరేజ్గా ఉంది, అతని స్థాయి బాగుంది అని చెప్తాం. ఒక 5వ తరగతి చదివేటువంటి విద్యార్థి 5వ తరగతి చదివేటువంటి అన్ని అంశాలను కనుక అతను చేయగలిగితే అది అతని యొక్క స్థాయిని తెలియజేస్తుంది. నెక్స్ట్ రేంజ్ లేదా వ్యాప్తి అంటే ఒక 5వ తరగతి చదివేటువంటి విద్యార్థి 6 మరియు 7 తరగతులు కూడా చదవగలిగితే, తరగతులు 6వ తరగతి అదేవిధంగా 7వ తరగతి సంబంధించినవి కూడా చదవగలిగితే అతని యొక్క రేంజ్, అతని రేంజ్ చాలా బాగుందంట. అంటే ఎక్కువ వివిధ విషయాల్లో ఎక్కువ నాలెడ్జ్ కానీ లేదా ఎక్కువ విషయాల్లో అతనికి ప్రావీణ్యత కానీ ఉంటే ఎక్కువ రేంజ్ ఉందని చెప్తాను. అంటే ఇక్కడ స్థాయి ఏంటంటే 5వ తరగతి విద్యార్థి 5వ తరగతి అంశాలు మాత్రం చేస్తే అది అతని ఆ విద్యార్థి యొక్క స్థాయికి సంబంధించిందని చెప్తాము. ఇక్కడ రేంజ్ వ్యాప్తి ఏంటంటే 5వ తరగతి విద్యార్థి 6-7 తరగతుల విద్యార్థులు కూడా చేస్తే అది ఇక్కడ మనం వ్యాప్తి అని చెప్తాము. మరి నిష్పాదన వేగము అంటే ఏంటంటే వివిధ అభ్యసన అంశాలలో అతను ఎంత వేగంగా నేర్చుకోగలుగుతున్నాడు అనేది అతని యొక్క నిష్పాదన వేగం అని చెప్తాము. అంటే పెర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా ఉందని చెప్తాం. కొంతమంది చిన్న వయసులోనే ఎక్కువ అంశాలు నేర్చుకుంటాం. అదేవిధంగా తరగతి గదిలో పరిశీలించినప్పుడు ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు కొంతమంది విద్యార్థులు ఒక్కసారికే నేర్చుకునే వాళ్ళు ఉంటారు. గ్రాస్పింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఉంటుందంటే ఏంది అర్థము అంటే అతని యొక్క నిష్పాదన వేగం అనేది హెచ్చు స్థాయిలో ఉంది అని చెప్పుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది అభ్యసన వేగాన్ని తెలియజేస్తుంది. ఏ విద్యార్థులు అయితే అభ్యసనం వేగవంతంగా ఉంటుందో అది అతని యొక్క నిష్పాదన వేగంగా చెప్పడం జరుగుతుంది. మరి వైశాల్యం ఏరియా ఏ అంటే ఏరియా వైశాల్యం, ఇది దేనిని తెలియజేస్తుందంటే ఒక ప్రజ్ఞలో ఉండేటువంటి ఒక విద్యార్థి యొక్క స్థాయి మరియు వ్యాప్తిల మొత్తాన్ని వైశాల్యం అని చెప్తున్నాం. ఇక్కడ ఏ అంటే ఏరియా, వైశాల్యం అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఎల్ అంటే లెవెల్ స్థాయి అని చెప్పాము, ఆర్ అంటే రేంజ్ లేదా వ్యాప్తి అని చెప్పాము. వైశాల్యం అంటే ఏంటంటే స్థాయి మరియు వ్యాప్తుల యొక్క మొత్తాన్ని మనం అతని యొక్క వైశాల్యం అని చెప్తున్నాం. ఇక్కడ స్థాయి మీన్స్ ఏంటంటే అతను బాగా చదవగలుగుతాడు, ఆ స్థాయిలో ఉన్నాడు. అదేవిధంగా అతను ఎంత ఎక్కువ ఆ విద్యార్థి ఎన్ని విషయాలైనా కూడా బాగా చదవగలుగుతాడు. అంటే అది మనం ఇక్కడ ఏరియా వైశాల్యం అని చెప్తాం. అంటే ఎక్కువ బ్రాడ్గా అతను అభ్యసనంలో ముందుండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడానికి ఇట్లా మనం చెప్పడం జరుగుతుంది. ఇట్లా ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయి. ఎల్ఆర్ ఎస్సి అని బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎగ్జామ్లో ప్రజ్ఞకు 4 గుణాల్లో ఆర్ దేనిని తెలియజేస్తుంది అంటే వ్యాప్తిని తెలియజేస్తుంది. ఎస్ అనేది నిష్పాదన వేగాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఈ బహుళకారక సిద్ధాంతంలో ఈ థార్న్డైక్ ప్రజ్ఞను గణించడానికి ఉపయోగించిన పరీక్ష ఏది? పరీక్ష ఇది చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. ఏంటి అంటే సిఏవిడి. థార్న్డైక్ ప్రజ్ఞను గణించడానికి ఉపయోగించినటువంటి పరీక్ష ఏది అంటే సిఏవిడి. సిఏవిడిలో వి దేనిని తెలియజేస్తుంది లేదా డి దేనిని తెలియజేస్తుంది అని కూడా గతంలో ప్రశ్న అడగటం జరిగింది. సరే, ఇప్పుడు సిఏవిడి అన్నాం. మరి సిఏవిడిలో సి అంటే ఏంటి, వి అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్. కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ తెలుగులో వాక్య పూరణం అని చెప్తాం. అంటే ఒక వాక్యాన్ని సెంటెన్స్ని ఎలా పూరించాము, సెంటెన్స్ కంప్లీషన్ లేదా కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ వాక్య పూరణం. నెక్స్ట్ ఏ అంటే ఆర్థమెటిక్ లేదా అంకగణితం అని చెప్తాం. అంకగణితం. వి అంటే వొకాబ్యులరీ. పదజాలానికి సంబంధించి.
నెక్స్ట్ డి అంటే డైరెక్షన్స్, నిర్దేశాలకు సంబంధించినటువంటి నిర్దేశాలు. అంటే ప్రజ్ఞను గణించడానికి ఈ 4 అంశాలతో కూడినటువంటి పరీక్షను తారండైకి ఉపయోగించడం జరిగింది. దాని పేరే సిఏవిడి. సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ లేదా వాక్యపూరణం, ఏ అంటే ఆర్థమెటిక్ లేదా అంకగణితం, వి అంటే వొకాబులరీ లేదా పదజాలం, డి అంటే డైరెక్షన్స్ లేదా నిర్దేశాలు. ఇది మనకు బహుళకారక సిద్ధాంతం. ఈ బహుళకారక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే మనకు తారండైక్ అని చెప్తున్నాం. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతం ఈ సామూహిక కారక సిద్ధాంతం దీన్నే మనం ఇంగ్లీష్లో గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అంటాం. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీని రూపొందించింది ఎవరు అంటే లూయి ఎల్ థర్స్టన్. లూయి ఎల్ థర్స్టన్. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. దాన్ని ఏమంటామంటే ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా అంటాం. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ థర్స్టన్ రచించినటువంటి గ్రంథము ఏంటి అంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇది కూడా గతంలో డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే లూయి ఎల్ థర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు అంటే ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్లో ఈ లూయి ఎల్ థర్స్టన్ ఏం చెప్తారంటే ప్రజ్ఞ అనేది 7 రకాల మానసిక సామర్థ్యాల మీద 7 రకాల మానసిక సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు. మరి ఏంటి ఆ 7 రకాల మానసిక సామర్థ్యాలు అని మనం చూసినప్పుడు, ఒకటి పదధారలత. అంటే దీన్ని మనం వర్డ్ ఫ్లూయెన్సీ అంటాం. పదధారలత లేదా వర్డ్ ఫ్లూయెన్సీ అంటాం. నెక్స్ట్ రెండోది సంఖ్యా సామర్థ్యం, న్యూమరికల్ ఎబిలిటీ అంటాము. సంఖ్యా సామర్థ్యం లేదా న్యూమరికల్ ఎబిలిటీ. నెక్స్ట్ మూడోది రీజనింగ్ ఎబిలిటీ, వివేచన సామర్థ్యం. నెక్స్ట్ నాలుగోది ఆగమన నిగమన సామర్థ్యం, ఇండక్టివ్ డిడక్టివ్ ఎబిలిటీ అంటాము. ఆగమన నిగమన సామర్థ్యం. నెక్స్ట్ ఐదోది ప్రాదేశిక సామర్థ్యం, స్పేషియల్ ఎబిలిటీ అంటాం. మామూలుగా స్పేషియల్ ఎబిలిటీ ఏంటంటే ఆర్కిటెక్చర్స్, ఇంజనీరింగ్ వాళ్ళు వివిధ రకాల ఆకృతులు, బిల్డింగ్స్ కానీ అది గీసేటువంటిది, అది మనం స్పేషియల్ ఎబిలిటీ అని చెప్తాం. ఇట్లా ప్రాదేశిక సామర్థ్యానికి సంబంధించి. నెక్స్ట్ స్మృతి సామర్థ్యం, మెమరీ ఎబిలిటీ అంటాం. స్మృతి సామర్థ్యం. నెక్స్ట్ ఏడోది ప్రత్యక్ష సామర్థ్యం, పర్సెప్చువల్ ఎబిలిటీ అంటాం. పర్సెప్షన్ మీన్స్ ఏంటంటే ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలను మనలో చూసుకునేటువంటి, లేకపోతే ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి వివిధ రకాల క్వాలిటీస్కి మనం కంపేర్ చేసుకునేటువంటిదే పర్సెప్షన్ అంటాం. ఇట్లా పర్సెప్షనల్ ఎబిలిటీ. ఇట్లా 7 రకాల మానసిక సామర్థ్యాలని గణించడానికి, అంటే 7 కూడా వ్యక్తి యొక్క ప్రజ్ఞలో ఉంటాయని ఈ సామూహిక కారక సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. ఈ 7 రకాల మానసిక సామర్థ్యాలకు సంబంధించి అతను ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. ఇట్లా 7 అనేది మీరు బాగా గుర్తుపెట్టాలి. అంటే ఎగ్జామ్లో ఇవన్నీ ఇవ్వడు, మీకు ఎట్లా ఇస్తారంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని ఇస్తాడు. లేదా సామూహిక కారక సిద్ధాంతంలో ప్రజ్ఞను ప్రభావితం చేసేటువంటి సామర్థ్యాలు ఎన్ని అంటే 7 రకాల మానసిక సామర్థ్యాలను గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరని కూడా అడుగుతాడు. ఎవరు? లూయి ఎల్ థర్స్టన్. ఇది సామూహిక కారక సిద్ధాంతం.